హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాతకాలం నాటి హెల్దీ రెసిపీ దిబ్బ రొట్టి. రెగ్యులర్గా కాకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, అద్దరిపోతుంది టేస్ట్. ఇడ్లీ తినని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి, ప్లేట్లు ఖాళీ చేస్తారు. దీని కాంబినేషన్గా నేను బెల్లం పానకం లేదా చెరుకు పానకం సర్వ్ చేయండి, అబ్బా అద్దరిపోతుంది టేస్ట్. ఇంకా దీంతో పాటుగా నేను సాఫ్ట్ టమాటో చట్నీ చేశాను. ఈ చట్నీ అస్సలు మిస్ అవ్వద్దు, డిఫరెంట్గా నా స్టైల్లో చేశాను. ఒక్కసారి ట్రై చేయండి, ప్లేట్లు ఖాళీ చేస్తారు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. దీనికోసం 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకొని 4-5 గంటలు నానబెట్టుకున్నాను. ఈ విధంగా బాగా నానాలి 4-5 గంటలు, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తుంది దిబ్బ రొట్టె అని గుర్తుంచుకోండి. ఇడ్లీకైనా దిబ్బ రొట్టెకైనా పర్ఫెక్ట్గా నానాలి పప్పు రవ్వ. ఇప్పుడు ఈ పప్పుని తీసుకొని వాటర్ అన్ని తీసేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్గా. ఎక్కువ వాటర్ వేయొద్దు, 2-3 స్పూన్లు వేసుకొని మెత్తగా సాఫ్ట్గా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రవ్వలో ఎక్స్ట్రా వాటర్ని ఇలా పిండుతూ తీసుకోండి, లేదంటే పిండి లూజ్ అవుతుంది. పిండి లూజ్ అవుతే పర్ఫెక్ట్గా రాదు అని గుర్తుంచుకోండి, ఇడ్లీ అయినా దిబ్బ రొట్టె అయినా. ఇప్పుడు నేను ఇది స్పూను వాటర్లో ముంచుకున్నాను. ఇలా వాటర్లో అయినా ఆయిల్లో అయినా ముంచుకొని ఈ విధంగా గరిటెని మనం ఆయిల్లో అయినా వాటర్లో అయినా తడి చేసుకొని పప్పు తీస్తే గరిటెకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ పట్టుకునే పప్పుని బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా నైట్ మొత్తం వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా పులుస్తుంది కదా, ఇలా పులిసిన దాంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ నేను వంట సోడా వేసాను. వంట సోడా వేసి ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లఫీగా ఉంటుంది పిండి, మంచిగా పొంగుతాయి ఇడ్లీ అయినా దిబ్బ రొట్టె అయినా. ఇలా బాగా బీట్ చేసుకొని 1 గంట సేపు ఇలా పక్కన పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి, మరీ పల్చగా ఉండొద్దు, మరి గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను బెల్లం పాకం కోసం ఇక్కడ బెల్లంలో వాటర్ వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. మరిగించుకొని కొంచెం పాకంలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా చట్నీ కోసం టమాటాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇంచు అల్లము, కొంచెం కొత్తిమీర. ఈ సాఫ్ట్ చట్నీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆయిల్ ఫుడ్తో అయితే ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్. అస్సలు ఆయిల్ లేకుండా చేస్తాం ఈ సాఫ్ట్ చట్నీ కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటుగా నేను ఇక్కడ 1/2 స్పూన్ నేను ధనియాల పొడి వేసుకున్నాను, సరిపోతుంది, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇలా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అదేవిధంగా 1 రెబ్బ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇది వేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేసుకోండి. వేసుకొని అంతా కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు ఒక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది, ఎక్కువగా ఉడికితే కర్రీ టేస్ట్లా ఉంటుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఆయిల్ వాటర్ సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. ఇక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దిబ్బ రొట్టె కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మూకుడికి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది సైడ్స్కి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2.5 స్పూన్ల నేను పిండిని వేసుకున్నాను, మనం ముందుగా రెడీ చేసుకునే ఇడ్లీ పిండిని. ఇలా వేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది, నచ్చని వాళ్ళు ఒక వైపు అయినా కాల్చుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలర్గా చాలా కలర్ఫుల్గా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ, అదేవిధంగా సాఫ్ట్ టమాటో చట్నీ, బెస్ట్ కాంబినేషన్ అయిన
బెల్లం పానకం లేదా చెరుకు పానకమైనా వాడుకోవచ్చండి. ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో. లోపల అస్సలు పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి. అంతే. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.